ఏపీ సర్కార్ నిబంధనల్ని ఉల్లంఘించి శ్రీశైలంలో అడ్డగోలుగా జల చౌర్యానికి పాల్పడుతూ విద్యుత్ ఉత్పత్తి చేసిందని మండిపడ్డారు మంత్రి జూపల్లి కృష్ణారావు. తాము ధర్నాకు పిలుపునివ్వగానే విద్యుత్ ఉత్పత్తి నిలిపేసింది అన్నారు. జూపల్లి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన బీఆర్ఎస్ నేతలు ఏపీ అక్రమంగా నీళ్లు తీసుకెళ్తున్నప్పుడు అడ్డుకోవడం మానేసి ఇప్పుడెందుకు డ్రామాలాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేసిందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. నీటి మట్టం తగ్గినప్పుడు విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనే నిబంధన ఉన్నా ఏపీ ప్రభుత్వం దాన్ని ఉల్లంఘించిందన్నారు. ఏపీ సర్కార్ చర్యల వల్ల తెలంగాణలో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఏపీ అలుసుగా తీసుకుందన్నారు. ఏపీ సర్కార్ మళ్లీ నీటి దోపిడీకి పాల్పడితే పాలమూరు రైతులతో ప్రాజెక్టును ముట్టడిస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఎప్పుడైతే వాళ్ళు రియాక్ట్ కాలేదు కాబట్టి మేము ఈ పద్ధతికి నిర్ణయించుకోవడం జరిగింది. సంతోషం, ఇప్పటికైనా మీరు గుర్తించింది కాబట్టి ఇటువంటి అక్రమాలకు ఇంకోసారి పాల్పడితే మాత్రం ఖచ్చితంగా రైతాంగం, ప్రభుత్వము, పార్టీ, రైతాంగం అందరూ కూడా సమిష్టిగా పోరాటం చేసే కార్యక్రమం చేసి మా హక్కుల్ని, రైతుల హక్కుల్ని, ప్రజల తాగునీటి అవసరాలను కాపాడుకునే కార్యక్రమం చేస్తూనే మరొకసారి హెచ్చరిస్తా ఉన్నాం. కృష్ణా నీళ్లను ఏపీ దోచుకెళ్లాక ఇప్పుడు ధర్నా చేసి ఏం ఉపయోగమని ప్రశ్నించారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. నీటిని అక్రమంగా తీసుకెళ్తున్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు డ్రామాలు చేస్తే ప్రజలు నమ్మరన్నారాయన. ఏపీ సర్కార్ నీటి దోపిడీకి కాంగ్రెస్ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం పోయి తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ప్రాజెక్టు కూడా ధర్నా చేస్తారట. ఇంతకంటే జోక్ ఉంటుంది అన్న. ఈ చేసేదేదో ఢిల్లీలో చేయి, ఈ చేసేదేదో పోయి అమరావతి కాడ చేయి. ప్రజలంతా ఎడ్డోళ్ళు అనుకోండి, మీ బుద్ధి ఉన్నట్టు ప్రవర్తిస్తారా? తెలంగాణను పాలిస్తుంది రేవంత్ కాదు చంద్రబాబు అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అందుకే నీళ్లు దోచుకున్నా ప్రశ్నించరన్నారు. ఈ రోజు మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది రేవంత్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రాంతంలో ఉండే పెత్తందారులకు, మరి ముఖ్యంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసి ఇచ్చి రేవంత్ రెడ్డి లాంటి ఒక పపెట్ ఇక్కడ పెట్టుకొని ఆయన ద్వారా చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఏపీకి తాకట్టు పెట్టిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మరోవైపు జల చౌర్యమంటూ తెలంగాణ సర్కార్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి మంత్రి నిమ్మల నిరాకరించారు. నో కామెంట్ అనేశారు.